ఇవాళ నేను వదిలేది లేదు. అయితే ఇంట్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది చంద్రముఖి చిత్రపటం ఉన్న ఆ రూమ్లో కాదు, ఇక్కడ. தேடி ఎవరు డాక్టర్ అరిచింది? వాళ్ళనే అడగండి. మా పెద్దమ్మాయి గాయత్రి. ఆ రోజు నాతో చనిపోయిందని చెప్పారు. అబద్ధం చెప్పాను. హైదరాబాద్లో డాన్స్ కాంపిటీషన్ జరిగింది. అందులో బహుమతిగా వచ్చిన చంద్రముఖి చిత్రపటాన్ని తీసుకొస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో మా అల్లుడు మాత్రమే చనిపోయాడు. కట్టుకున్న వాడిని కళ్ళెదురుగానే రక్తపు మడుగులో చూసిన నా కూతురు పిచ్చిదైపోయింది. ఇంటికొచ్చిన మొదటి రోజునే ఇంట్లో ఒకరు మిస్సింగ్ అని చెప్పింది గాయత్రి గురించే. మీ మంచి కోసం, ఈ ఇంటి క్షేమం కోసం వచ్చిన నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? పెద్దమ్మాయి పిచ్చిదని తెలియగానే రెండో అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ బాధ తట్టుకోలేక జీవితంలో అసలుకి నేను పెళ్లే చేసుకున్నాను మొండికేసింది. మూడో కూతురు జీవితం కూడా అలా కాకూడదనే పెద్దమ్మాయి చనిపోయిందని అబద్ధం చెప్పావు. బ్రతికున్న బిడ్డ చనిపోయిందని ఏ కన్న తల్లైనా చెబుతుందా? ఆ పాపం నేను చేశాను, అందుకే అనుభవిస్తున్నాను. మరి ఆ ఇంట్లో అర్ధరాత్రి నాట్యం చేసేది, పాట పాడేది ఎవరు? గాయత్రి. పేరుకు పిచ్చిదే అయినా తను నేర్చుకున్న నాట్యం మాత్రం మర్చిపోలేదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, పాడుతూ ఆ రోజు రాత్రి నేనక్కడికి వెళ్ళింది కూడా గాయత్రికి అన్నం తినిపించడానికే. ఒక డాక్టర్గా వీళ్ళ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మాయి ఖచ్చితంగా పిచ్చిదానిలాగే అనిపిస్తుంది. పిచ్చైతే ఏ డాక్టర్ అయినా నయం చేయగలడు. గాయత్రి పిచ్చిది కాదు. చిత్రపటం తీసుకోగానే చంద్రముఖి గాయత్రిని ఆవహించింది. ఆమె భర్త నివాసిని చంపేసింది. కారణం, గుణశేఖరుని తప్ప ఇంకెవరిని చంద్రముఖి తన భర్తగా అంగీకరించదని మీ గురువు ఈశ్వర్ చెప్పుంటారే. సారీ, మీరు రాంగ్ అని నేను నిరూపిస్తాను. తెల్లవారగానే గాయత్రిని ఆలయానికి తీసుకొస్తే గాయత్రిలో చంద్రముఖి ఉందని నేను నిరూపిస్తాను.
చూశారా డాక్టర్, గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉండబట్టే ఆలయంలో అడుగుపెట్టలేకపోయింది. చంద్రముఖి ఆత్మ ఆమె శరీరంలో ఉండబట్టే పశువులు పక్షులు భయపడి బెదిరిపోయాయి. దుష్టశక్తుల్ని మూగజీవాలు ముందుగానే కనిపెడతాయనడానికి ఇదే నిదర్శనం. భూకంపాలు సునామీలు ఏర్పడినప్పుడు ముందుగానే మోగజీవాలకు తెలుస్తుందని నాకు కూడా తెలుసు సిద్ధాంతి గారు. సరిగ్గా ఆలయంలో గాయత్రి అడుగుపెట్టిన సమయంలో ఎక్కడన్నా భూకంపం వచ్చిందేమో, అందుకే మోగజీవాలు రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇట్ మే బి జస్ట్ కోఇన్సిడెన్స్. ఈ శాస్త్రవేత్తలకు మేవేది చెప్పినా ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. చూడండి, జ్ఞానం నుంచి విజ్ఞానం పుట్టింది గాని విజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టలేదు. రేపు గాయత్రిని మండలంలో కూర్చోబెట్టి ఆమె నోటి వెంట నేను చంద్రముఖినని చెప్పించకపోతే నా పేరు రామచంద్ర సిద్ధాంతే కాదు. ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళందరూ చల్లగా కాపాడు తల్లి. అమ్మా చంద్రముఖి నడువులు పెట్టమ్మా. ఏంటి అప్పారావు గారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? చంద్రముఖితో మాట్లాడుతున్నా. చంద్రముఖి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఈ బుట్టలో ఉంది. చంద్రముఖి అంటే ఏంటి అనుకున్నావు? 30 అడుగుల పాము ఈ బుట్టలో ఉంటుంది. అది కావాలంటే చూడు, బుట్టలో లేదు, గిట్లో లేదు. చూపించు. ఏమయ్యా ఇందాక నన్నేది అంటే నువ్వు పెద్ద ధైర్యవంతుడు లాగా పోతానేంట. అమ్మా చంద్రముఖి, எனக்கு எம்ஜிஆர் பிடிக்கும், எனக்கு சிவாஜி பிடிக்கும், எனக்கு ரஜினிகாந்த் பிடிக்கும், எனக்கு கமல் பிடிக்கும். அம்மா மொத்தத்தில் தமிழ் பிடிக்கும். அம்மா என்னை விட்டுரும்மா. హలో, అది నేనే పెట్టాను. ఏంటి డాక్టర్? ఇప్పుడు మీరు ఏం చూసారో అదే ఇంట్లో జరుగుతుంది. అందుకే ఈ పని చేశాను. ఏం డాక్టర్ గారు? ఏంటి అడిలిపోయి చచ్చిపోయాను. అమ్మయ్యా. అమ్మయ్య అంటే? అమ్మయ్య. నాన్నయ్య అంటే? నానయ్య. సార్ 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 సార్, ఇది సామెత కాదు సార్. ఏదో జనరల్ గా అందరు అంటారు కదా, నేను అనేసాను సార్. అందరూ అనేస్తే నీకు బుద్ధి లేదా, తెలియలేదా, జ్ఞానం లేదా? సార్ సార్ సార్, ఏదో రిలాక్సేషన్ కోసం అంటే రిపీట్ కొడతారేంటి సార్? చుమ్మా తమాషా. అమ్మయ్యా. అమ్మయ్యా. ఈయనంటే పర్వాలేదా? మేమంటే మాత్రం ఏం బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని రిపీట్లు కొడతారా? నలుగురితో నారాయణ, కులంతో గోవింద. సార్ సార్ సార్, నాలో నేనే అనుకున్నాను సార్. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఇహ జన్మాని జన్మ జన్మాని సంచిత ప్రారబ్ధ క్షయార్థం సిద్ధాంత్ గారు, వాచిక సిద్ధాంత్ గారు, వైకల్ప్య దోష పరిహారార్థం సిద్ధాంత్ గారు, శారీరక మాలిన్య నివారణార్థం సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు. సిద్ధాంత్ గారు, నీటిలో దూకండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి, గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నా, లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. 100 సంవత్సరాల క్రితం వెంకటాపురం సంస్థానాన్ని పరిపాలించిన రాజావారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం మీ లైబ్రరీలో ఉందని తెలిసింది. అది ఇప్పుడు ఉందో లేదో చూసి చెప్తారా? చూస్తాను, ఒక్క నిమిషం. ఉంది, బయోగ్రఫీ సెక్షన్లో చూడండి. వెంకటాపురం సంస్థానం రాజావారి జీవిత చరిత్ర, రచయిత సోరసేన. ఇతనేనా రాజా వెంకటపతి రాజశేఖరుడు? సింహాసనం అధిష్ఠించాలన్న ఆశతో తన తమ్ముడి చేతిలో హత్యకు గురైన సహోదరుడు శ్రీ 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 రాజా వెంకటపతి రాజశేఖరుడు. ఈ సంస్థానాన్ని పరిపాలించింది వెంకటపతి రాజశేఖరుడని కదా గురుగారు చెప్పారు. మరి ఈ పుస్తకంలో ఇతన్ని చంపి ఇంకో రాజు ఈ సంస్థానాన్ని పరిపాలించాడని ఉంది. అలాంటప్పుడు అతను ఎవరై ఉంటాడు? శ్రీ 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 నాగభైరవ రాజశేఖరుడు. గురుగారు, నేను ఇక్కడికి వస్తే నాకు ఒక సర్ప్రైజ్ కలుగుతుందని చెప్పారు కదా, అది ఇదేనా? అంటే ఈ బుక్ని మీరు ఆల్రెడీ చదివేశారన్నమాట. 100 ఏళ్ల క్రితం ఈ నాగభైరవ రాజశేఖరుడు చూడటానికి అచ్చం నాలాగున్నాడా? రాజాదిరాజ రాజమార్తాండ రాజభువన తిలక శ్రీ 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 నాగభైరవ రాజశేఖర బహుపరాక్ బహుపరాక్. 100 ఏళ్ల క్రితం ఈ నాగభైరవ రాజశేఖరుడు చూడటానికి అచ్చం నాలాగున్నాడా? రాజాదిరాజ రాజమార్తాండ రాజభువన తిలక శ్రీ 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 నాగభైరవ రాజశేఖర బహుపరాక్. నా మీద నమ్మకం లేదా? ఉంది, కానీ నా అనుమానం తీర్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం అండి ప్లీజ్. సీను, నా కిట్ తీసుకురా. జీవితంలో ఇంతవరకు సుఖపడి ఎరగను. భవిష్యత్తులో యోగం ఉందో లేదో. డాక్టర్ విజయ్, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. లోపలున్నది గాయత్రి కాదు, చంద్రముఖి. సార్ 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 మీకు దండం పెడతారు సార్. మీరు మనుషుల్ని బాగు చేయగలరు కానీ దెయ్యాలను బాగు చేయలేరు కదా సార్. ఆ పనేదో ఆ జుట్టోడికి వదిలేద్దాం సార్. సార్, ఇప్పుడు ఆ దెయ్యాలతో డాన్స్ చేయడం మనకు అవసరమా సార్? తప్పదనుకుంటే మీరు లోపలికి వెళ్ళండి సార్. మీకేమైనా జరిగితే చెప్పడానికి నేను బయట ఉండాలి కదా సార్. அக்கா நான் கொண்டு போய் தெரியாது. என் டாக்டர் இல்ல அக்கா, என் நர்ஸ், மேல் நர்ஸ் அக்கா. உனக்கு யாராவது பிடிக்கிறவனா அந்த டாக்டரை பிடி அக்கா. என்ன விட்டுரு அக்கா, ப்ளீஸ் அக்கா, என்ன விட்டுரு அக்கா, நீ தண்டு படுத்துற அக்கா. நான் பேசுறது அக்கா அர்த்தமாச்சு. அப்பப்போ தமிழ் படம் பாக்குறது ரொம்ப நல்லதா போச்சு. அப்பா అక్కా చేయి పట్టుకో. అలాగే. నాది కాదు, గాయత్రిది. నేను పరాయి స్త్రీలను పట్టుకోను. అయితే ఇంజెక్షన్ నీకు ఇవ్వాల్సి వస్తుంది. దీనికంటే అదే బెటర్. అక్క 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 అక్క
రిలాక్స్, రిలాక్స్. యా, స్లోలీ, slowly close your eyes. Now I'm talking to your subconscious mind. నేనిప్పుడు నిన్ను 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాను. నువ్వు శోభా నాట్య మండలిలో చేరావు. అక్కడ ఒక అతనితో నీకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అవునా? ఆ తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని పేరేంటో చెప్పు. నివాస్. గుడ్. ఒక డాన్స్ కాంపిటీషన్ లో చంద్రముఖి చిత్రపటం నీకు బహుమానంగా వచ్చింది. మోగిను నాదం చెలరేగి పాదం హృదయ వినోదం ఇది నా పదం. జ్ఞాపకం ఉందా? ఉంది. దాని తర్వాత ఏం జరిగింది? గురూజీ, ఇంత పెద్ద కాంపిటీషన్లో గెలిచిన మాకు ఒక సాధారణమైన చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనికి బదులుగా ఏ బంగారు పతకమో బిరుదో ఇవ్వచ్చుగా. ఈ చిత్రపటం గురించి నీకు తెలీదమ్మా. ఈమె పేరు చంద్రముఖి. నాట్యంలో నాగముద్ర అనే ఒక హస్తముద్రికనే సృష్టించిన ఓ గొప్ప నర్తకి. నువ్వు కోరుకుంటున్న ఆ బంగారు పతకాలు, బిరుదుల కంటే ఈ చిత్రపటం చాలా విలువైందమ్మా. అయినా నువ్వాసిస్తున్న ఆ బిరుదులో నీ నాట్య గురువుగా నేనే నీకు ప్రదానం చేస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు చంద్రముఖి గాయత్రి. చంద్రముఖి గాయత్రి, చంద్రముఖి గాయత్రి, చంద్రముఖి గాయత్రి. నువ్వు నీ భర్త ఆ పెయింటింగ్తో వెళ్తుంటే అతను ఒక లారీ వచ్చి గుద్దేసింది. నీ కళ్ళ ముందు నీ భర్త చనిపోగానే నువ్వు తెల్లపోయావు. అసలు ఆ సంఘటన జరిగిందో లేదో అన్న అయోమయంలో పడ్డావు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు చచ్చిపోతే ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదని నీ భర్త ఆత్మ ఘోషిస్తుంది. నా కోసం కన్నీళ్లు పెట్టు అని ఆక్రోశిస్తుంది. కడుపులో ఉన్న కన్నీళ్లన్నీ బయటకు వచ్చేదాకేడ్చే. నీ మనసులో గడ్డగట్టుకుపోయిన దుఃఖం మొత్తం కన్నీటిగా కరిగిపోయేదాకా ఏడ్చేసేయి. కమాన్, క్రై, క్రై, లెట్ ఇట్ అవుట్, క్రై, ఏడ్చేసేయి. Yes. Yes. Come on. Yeah. Yes. Cry. సిద్ధాంతి గారు అలా ఏడిపించారు. డాక్టర్ గారు ఇలా ఏడిపిస్తున్నారు. నా బిడ్డ నరకం అనుభవించడం నేను చూడలేకపోతున్నానండి. ఏమైంది డాక్టర్? ఎందుకలా ఏడుస్తుంది? ఏడవని, ఏడవని. ఇంకాసేపట్లో తన వాళ్ళందరిని గుర్తుపడుతుంది. షీల్ బి ఆల్ రైట్. డాక్టర్, ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు భయంతో వచ్చాను, కానీ ఈ గదిలో నుంచి వెళుతున్నప్పుడు గర్వంగా వెళ్తున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మీ శిష్యుడైనందుకు చాలా గర్వపడుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ సార్. డాక్టర్ గారు, గాయత్రి ఎందుకు అలా ఏడుస్తోంది? మీ అమ్మాయికి పిచ్చి నయం అయిపోయింది. నిజంగానా డాక్టర్? వెళ్ళి చూడండి. క్షమించండి సిద్ధాంత్ గారు, మిమ్మల్ని అవమానించడానికి ఇలా చేయలేదు. పెళ్లి చేసుకున్నవాడు కళ్ల ముందు చనిపోయిన మరుక్షణమే గాయత్రి మైండ్ బ్లాక్ అయింది. ఏడవకుండా కన్నీళ్లు గడ్డకట్టుకుపోయాయి. ఇప్పుడు తణుకు తీరా ఏడుస్తుంది. ఇన్ని రోజుల అమ్మాయి బ్రతుకుందంటే వాళ్ళు చేసిన పూజలే. నౌ షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
అమ్మా అమ్మా గాయత్రి